కాకినాడ జిల్లాలో మత్స్యకారులు ఆగకుండా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సాగర తీరాన KSIZ లో ఏర్పాటు చేసిన అరబిందో ఫార్మసిటీ కంపెనీలోని వ్యర్థ జలాల విడుదల కోసం సముద్రంలో వేసిన పైపులను తొలగించాలంటూ ఆందోళన బాటపట్టారు. ఇక పైప్ల నుంచి వస్తున్న వ్యర్థ జలాలతో మత్స్యకారుల సంపద నశిస్తుందని, పైప్లైన్ కారణంగా సముద్రంలో వేసిన వలలు కూడా తెగిపోతున్నాయని వాపోయారు. వెంటనే పైపులు తీయకపోతే తామే పికిలించి పారేస్తామంటూ మత్స్యకారులు సిద్ధమయ్యారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడేందుకు పోలీసులు గడువు తీసుకున్నారని, ఇక గడువులోగా యాజమాన్యం స్పందించకపోతే తామే పైపులను తొలగిస్తామంటూ హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ KSIZ ఏర్పాటు చేసి పరిశ్రమలతో వందలాది పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, అలాగే పారిశ్రామికత సాధించాలని ప్రభుత్వ తపన కొన్ని సంస్థల మనుగడతోటి ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పాలి. అరబిందో సంస్థ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇక్కడ స్థాపించారు. అయితే ఇది ప్రభుత్వంలో కీలకమైన పెద్దల సహకారంతో స్థాపించింది కాబట్టి దీని జోలికి వెళ్ళడానికి కూడా జంకుతున్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్థాపించిన ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి తాగునీరు కానీ వ్యర్థ జలాల విడుదల కానీ విషయాల్లో స్పష్టత లేక ఏ విధంగా పనులు పూర్తి చేశారో కూడా స్పష్టత ఇవ్వనందుకు కూడా అధికారులకు కానీ ఇందులో పనిచేసే ఈ యాజమాన్యానికి కానీ తీరిక లేదంటే దాన్ని బట్టే ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఏర్పాటుతో అర్థం చేసుకోవచ్చు. ఈ అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రస్తుతం ఉత్పత్తి మొదలెట్టకపోయినా సరే లోపల తాగునీరు శుద్ధి జలాలని చేసి ఇందులో వినియోగించే నీటిని సముద్రంలో విడుదల చేయాలని చెప్పేసి పెద్ద స్థాయిలో పైప్ లైన్ వేశారు. అంటే సుమారు సముద్రంలో 3 కిలోమీటర్ల లోపల వరకు పైప్ లైన్ వేయడంతో సాగర్లోకి వ్యర్థ జలాలు కలుస్తాయని, అంటే ఉత్పత్తి ఇప్పుడు ప్రారంభం కాకపోయినా మరో 3 నెలల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఉప్పు నీరుని శుద్ధి చేసి అందులో వదులుతున్నామని యాజమాన్యం చెప్తుంది. మత్స్యకారులు మాత్రం ఈ వ్యర్థ జలాలతో పాటు ఈ పైప్ లైన్ కూడా తమ జీవనోపాధికి ఆటంకం అంటున్నారు. వ్యర్థ జలాలతో పాటు మత్స్య సంపద నాశనం అవుతుంటే ఈ వలలు అవన్నీ దీనికి అడ్డుపడి తెగిపోతున్నాయని, పైప్ లైన్ చాలా లావుగా ఉండి సముద్రంలో ఉంటుందని, తమ వందలాది మంది అందులో బోట్ల ద్వారా జీవనం సాగిస్తామని, ఒక్కొక్క బోటు మీద ఒక కళాశకు 3 బోట్లు ఉంటే దానిపైన ఒక 20 మంది జీవనం సాగిస్తారని, కోనపాపేట గ్రామం అంతా దానిపైనే మనుగడ సాగిస్తుంది. మత్స్య సంపద పైన మత్స్య సంపదకు వినాశకారిగా మారిన ఈ పైప్ లైన్ వెంటనే తొలగించాలంటూ మత్స్యకారులు గత 3 నెలలుగా ఆందోళన చేపడుతుంది. అయితే మత్స్యకారుల ఆందోళన ఏమాత్రం ఖాతరు చేయని యాజమాన్యం, అరబిందో యాజమాన్యం కొన్ని విపరీతమైన పోకడలతో పద్ధతులతో అక్కడ స్థానికుల్ని ఏదో మేనేజ్ చేసినట్టుగా వినిపిస్తుంది ఒక వాదన. అయితే స్థానికులు మాత్రం తమ నాయకత్వం బలంగా ఉందని, పైప్ లైన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించకపోతే తామే పీకి పారేస్తా ఉంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసు అధికారులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఇటువంటి చర్యల్ని ఆమోదయోగ్యం కావని, పైప్ లైన్ జోలికి వెళ్తే మాత్రం అరెస్టులు తప్ప అంటున్నారు. అయితే కొంతమంది మత్స్యకారులు అయితే అరెస్టులు భయపడమంటున్నారు. యాజమాన్యం మాత్రం అసలు పైప్ లైన్ వల్ల జరిగే నష్టం ఏంటి, ఈ మత్స్యకార కుటుంబాలను ఆదుకునే చర్యలు ఏంటి అని స్పష్టంగా చెప్పకపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం ఏర్పడుతుందని ఈ గ్రామం అంతా ఆందోళన పదంలో పయనిస్తుంది. దీనిపైన అధికారులు ఏం చెప్తారో మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.